రాధే రాధే. వైఎస్ఆర్సీపీకి వీర విధేయుడు, అలాగే వైఎస్ఆర్సీపీకి భీష్మ పితామహుడు లాగా ఫీల్ అయిపోయే, అలాగే వైఎస్ఆర్సీపీ నేను చెప్తేనే నా సలహాలు తీసుకుని నడుస్తుంది అనుకుని ఫీల్ అయిపోయే జర్నలిస్ట్ సాయికి ఒక చిన్న కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నా. నువ్వు పెద్ద మార్క్స్లో చదువుకుని జర్నలిజం ఇక్కడ ఏదో భూమి మీద రాలిపడిన దేవదూతలాగా ఫీల్ అయిపోయి నువ్వు పిచ్చి వీడియోస్ అంతా పెడితే ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళమైనా కూడా వ్యతిరేకించాల్సి వస్తుంది. పిచ్చి వీడియోస్ నువ్వు ఏం చేసావు, నువ్వేం చెప్తున్నావు నా గురించి. ఇప్పుడు నేనంట బూతులు మాట్లాడి డబ్బులు సంపాదించుకుంటున్నానంట నా ఫేస్బుక్ వీడియోస్లో వీటిలో. దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? నేను వైఎస్ఆర్సీపీని తిట్టాను అనుకోండి, అంతకన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు టీడీపీ వాళ్ళనో జనసేన వాళ్ళనో ఒక మాట అంటే వచ్చే వ్యూస్ కన్నా నేను వైఎస్ఆర్సీపీని తిడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ మహాసేన రాజేషు, అలాగే కామనీర్ లైబ్రరీ దిలీప్ సుంకర అనే ఆయన పాపం రెస్పెక్టెడ్ పర్సన్, లాయర్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో, రాజకీయాలు వదిలేసి ఆయన సక్సెస్ఫుల్ లాయర్గా ఆయన జీవన ప్రయాణాన్ని చేస్తున్నారు, మంచి స్నేహితులు కూడా. జర్నలిస్ట్ సాయి, నువ్వు నా గురించి తెలియకపోతే నువ్వు నా క్యారెక్టర్ అసాసినేషను, నా పర్సనల్ లైఫ్ నువ్వు మాట్లాడుకో. నా పూజలు నేను చేసుకుంటున్నాను అనుకో, నేను పూజలు చేసుకుంటే రాజకీయాలు మాట్లాడడానికి అర్హత లేదా? ఇదే నా నీ జర్నలిజం, ఇదే నా నీ లాజికల్ పాయింట్స్, పిచ్చి జర్నలిజం. నువ్వు ఏం మాట్లాడతావు? అసలు అందరికన్నా ఎక్కువ ప్యాకేజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి ఎలక్షన్స్ టైంలో వసూలు చేసిన పెద్ద జర్నలిస్టు నువ్వేనంటగా. ప్రజలు అనుకుంటున్నారు, నాకు తెలియదు. అది ఎంతవరకు నిజమో మీకు తెలియాలి. బాధపడుతున్నావా ఈ మాట అంటే? అదే ఉంటుంది అందరికీ. వైఎస్ఆర్సీపీ వీళ్ళని జాయిన్ చేసుకుందో లేదో, బోర్గడ్డ వాళ్ళని, లేకపోతే అతనితో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు? పిచ్చా నీకు? బోర్గడ్డని వ్యతిరేకించింది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేసింది చూడు, ఏమని ప్రచారం చేసింది? అతన్ని మా వైఎస్ఆర్సీపీ నేత అని ప్రచారం చేసింది. ఇదిగో సాక్షి టీవీలో వచ్చిన వీడియో. వైసీపీ నేత బోర్గడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు ఏమన్నాడు ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఈ న్యూస్ ఎందులో వచ్చింది? సాక్షి టీవీలో వచ్చింది. అప్పుడు నేనేం చెప్పాను 2 సంవత్సరాల క్రితం వీడియోలో? టీడీపీ గుండాలు నిప్పు పెట్టి ప్రతికించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు సాక్షి టీవీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలను ప్రశ్నించినందుకు ఈ ఒక్క పాయింట్ సాక్షి టీవీలో వచ్చింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్. నేను ఎప్పుడు వైసీపీ అని చెప్పి నువ్వు అసలు పేరు పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను పబ్లిక్ వీడియో రిలీజ్ చేశాను. నేను తప్ప వైఎస్ఆర్సీపీలో బోరుగడ్డ అనిల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు నేను చెడ్డదన్నా? వాళ్ళ పిల్లల్ని ఇది చేస్తాను అన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పుకోవడానికి సాక్షి టీవీలో వేశారు. షేమ్ కాదా? ఎప్పుడైనా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలు అని చెప్పి ఒక్కరోజు సాక్షి టీవీలో వచ్చిందా? నన్ను కార్నర్ చేసినట్టు కాదా? ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్సీపీకి కావాలి? ఇంకా చూపిస్తా, నన్ను ఎలా కార్నర్ చేశారు అనేది చూపిస్తా. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. మహేష్ శీలం అండ్ జగనన్న ఈ ఫోటోలో ఉన్నది. ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఈ పిల్లోడు రీసెంట్గానే వీడియోస్ పెట్టుకుంటున్నాడు. రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎలక్షన్స్కి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ అబ్బాయి వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ఆ అబ్బాయి ఫోటో తీయించుకోగలిగాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను, నేను తీయించుకోలేకపోయాను జగనన్నతో. ఈయన ప్రదీప్ చింత
అయ్యో నాకేంటో లైటింగ్ ప్రాబ్లం. ప్రదీప్ చింత, ఈయన కూడా జగనన్న గెలిచిన తర్వాత జగనన్న కోసం వీడియోలు చేస్తూ జగనన్నకి విపరీతంగా సపోర్ట్గా ఉండి అనేక సార్లు లండన్ నుంచి వచ్చి జగనన్నకి సపోర్ట్గా వీడియోలు చేసుకుంటూ అలాగే స్పీచ్లు ఇస్తూ ఆయన కూడా రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి తప్పించారు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ మహేష్ శీలం అండ్ ప్రదీప్ చింత, వాళ్ళని నేనేం అనట్లేదు. అంటే వీళ్ళందరూ ఫోటోలు తీయించుకోగలిగారు. ఇంకొకటి, ఈవిడ శ్యామల, యాంకర్ శ్యామల, జస్ట్ ఎలక్షన్స్కి 2 రోజులు అప్పుడు కూడా ఈమె గురించి ఏమన్నారంటే, సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈమె. ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షికాగో సెక్స్ రాకెట్లో ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి. నాకు పర్సనల్గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. సెక్స్ రాకెట్లో పట్టుబడిన వాళ్ళతో కూడా అంటే వాళ్ళు కూడా ఫోటోలు తీయించుకోగలిగారు. నేను జర్నలిస్ట్ సాయి, నేను ఎప్పుడు ఫోటో కూడా తీయించుకొనివ్వలేదు నన్ను. నేను ఎన్నిసార్లు ఏమండి నాకు వైఎస్ఆర్సీపీ ట్యాగ్ వేయండి, నేను ఈజీ టార్గెట్ అవుతున్నాను అని చెప్పేసి, అంటే బోరుగడ్డ అనిల్ని వైఎస్ఆర్సీపీ నేత అని అన్నారు. ఇలాంటి సెక్స్ రాకెట్లో పట్టుబడిన కొంతమందిని వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పేసి, రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్గా కూర్చోబెట్టారు ఈమెని. నన్ను కార్నర్ చేసినట్టు కాదా? ఇప్పుడు నేనేదో భయపడి వీడియోలు చేస్తున్నాను అని చెప్పేసి అనకండి ప్లీజ్, దయచేసి. నేను లాస్ట్లో చెప్తాను నేను భయపడ్డానా, యూటర్న్ తీసుకున్నానా, లేకపోతే ఏం చేయబోతున్నాను అనేది నా డెసిషన్ అనేది నేను లాస్ట్లో చెప్తున్నాను. నేను ఒంట్లో బాగోలేదు డబ్బులు వేయండి అని చెప్పేసి అన్నానని చెప్పేసి చెప్తా. ఎందుకు? ఇవన్నీ ప్రూఫ్లతోనే మాట్లాడాలి. ఈ సాయి ఇతనికి ది ట్రూత్ అని చెప్పి, జర్నలిస్ట్ సాయి 2.0 అని చెప్పి, జర్నలిస్ట్ సాయి అని చెప్పి 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇతను మాత్రం మనల్ని చెడుగా మాట్లాడి ఈయన డబ్బులు సంపాదించుకుంటాడు. ఈయన మాత్రం పత్తిత్తు కబుర్లు ఎలా చెప్తాడో చూడండి ఒకసారి. ఈయన పత్తిత్తు కబుర్లు ఈయన మళ్ళీ నా గురించి మాట్లాడిన వీడియోలే 2-3 చేశాడు. 2-3 ఛానల్స్కి 2-3 చేసుకున్నాడు. ఈయన పతివ్రత పరమాణం కబుర్లు విందాం. వ్యవహరిస్తోంది కానీ కోసం తను ఆ విధంగా వ్యవహరిస్తోంది, కానీ అది దుర్భాషలు దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. కరెక్ట్. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తులని. సాయి, నువ్వే టీడీపీ వాళ్ళని గొట్టంగాళ్ళని సైకోలని ఇలా మాట్లాడిన వీడియోలు నేను తీయమంటావా? నీవి గొట్టంగాళ్ళు సైకోగాళ్ళు శాడిస్ట్లు అని చెప్పేసి మాట్లాడినవి నీ తీయమంటావా? అంటే నువ్వు మాట్లాడితే నువ్వు జర్నలిజం ముసుగులో నువ్వు ఏం మాట్లాడినా నువ్వు కరెక్ట్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడానే అనే ఒక్క పాయింట్లో నేను చెప్పేస్తా సాయి, నీకు ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువగా షేర్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అవి చేసుకొచ్చి ఇప్పుడు కేసులు అరెస్టుల దగ్గరకు వచ్చాడు, క్షమాపణ చెప్పి ఆగేటటువంటి వ్యవహారం ఇది. ఓకే సాయి, ఎక్కువ షేర్ల కోసం లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించేయడం కోసం కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేయడం వలన, వైఎస్ఆర్సీపీని వెనకేసుకుని రావడం వలన అనేక సార్లు, ఎన్నిసార్లో తెలీదు, నాకు చక్కగా ఉండే ఆల్మోస్ట్ 1 crore ఫాలోవర్స్, మొత్తం సోషల్ మీడియా మొత్తం చూసుకుంటే 1 crore ఫాలోవర్స్లో ఓన్లీ నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసినందుకు అనేక రిపోర్ట్లు పడి నా ఛానల్స్ ఎంత ఎఫెక్ట్ అయిపోయి వచ్చే డబ్బులు కూడా రాకోకుండా నేను రోడ్డును పడ్డాను. ఎన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను, ఎన్నిసార్లు నా కుటుంబ సభ్యులతో తిట్లు తిన్నాను, ఎన్నిసార్లు థ్రెటనింగ్ ఫీల్ అయ్యాను, ఎన్నిసార్లు నేను బయటికి వెళ్ళలేకపోయాను, ఒక సామాన్య వ్యక్తిలాగా మసలలేకపోయాను. నీకు తెలుసా? ఈ సాక్రిఫైస్లు ఎవరి కోసం చేశాను? వైఎస్ఆర్సీపీ కోసం చేశాను. వైఎస్ఆర్సీపీ కోసం. మళ్ళీ మీకు ఈ డౌట్ వస్తుంది,
అలా మాట్లాడొచ్చా అని. అలా మాట్లాడిన దానికి కూడా నేను సమాధానం చెప్పి ఈ వీడియో ఆఫ్ చేస్తాను మీకు. చెందినట్టు ప్రవర్తించడం, ఆ మధ్యన అయితే చక్కగా ఏదో గుళ్ళకి అది వెళ్ళి పూజలు చేస్తున్నట్టు ఇట్లాంటివి కూడా పెట్టి తర్వాత మళ్ళీ మామూలు ఏయ్, నా పూజలు, నా ధ్యానాలు, లేకపోతే నేను ఇస్కాన్ టెంపుల్లో నేను డివోటీగా ఉన్నాను. నేను ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొన్ని దేవాలయాలకి, విష్ణువు ఆలయాలకి ధర్మకర్తలుగా ఉన్నారు. అండ్ ఆల్సో మేము సొంతంగా కూడా మా సొంత డబ్బులు పెట్టుకుని, అలాగే మా సొంత భూమి ఇచ్చుకుని విష్ణువుకి ఒక ఆలయం కట్టించుకున్నాము, అలాగే దేవి గుడి కట్టించుకున్నాము, అండ్ సాయిబాబా గుడి కట్టించుకున్నాము. నీకేం తెలుసు సాయి మా డివోషనల్ బ్యాక్గ్రౌండ్? ఒకవేళ డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు హోమాలు కానీ పూజలు కానీ చేయట్లేదా? చేసిన వాళ్ళు రాజకీయాలు మాట్లాడట్లేదు. ఏంటిది ఇది? ఏం పైత్యం? నీకు ఏం వస్తుంది ఇలాంటివి మాట్లాడితే? ఇది ఏమి జర్నలిజం అంటే? దేవుడు పూజలు చేసుకుంటే మారిపోయినట్ట అంటే చెడుగా మారిపోయినట్ట, మంచిగా మారిపోయినట్ట? వ్యక్తిత్వం వేరు, అండ్ ఆల్సో భగవంతుడు పూజ వేరు. దయచేసి కొంచెం జర్నలిజం మాట్లాడేటప్పుడు ఇది వాడు. నేనే ఏదో పండితుడిలాగా నొక్కి ఆ ఒత్తులు ఇలా పలుకుతాడు, ఇలా చేస్తుంటే చాలా బాగుండేది, కానీ చంద్రబాబు నాయుడు చేసేది చాలా తప్పు అని ఆ కంట్లో ఇలా తీసుకుని అని చెప్పేసి కెమెరా ముందు ఆవలించకూడదన్న ఇంగిత జ్ఞానం ఉందా జర్నలిస్టు నువ్వు? కెమెరా ముందు ఆవలించకూడదు, నిద్ర వస్తున్నట్టు చేయకూడదు. ఇది కెమెరామెన్ ఎప్పుడైనా మేము ఏ కెమెరా ముందైనా గబిక్కిన తెల్లవారుజామున డ్యూటీలు పడినప్పుడు న్యూస్ ఛానల్స్లో జర్నలిస్టులుగా చేసేటప్పుడు, న్యూస్ రీడర్లుగా చేసేటప్పుడు కెమెరా ముందు ఆవలిస్తే మా కెమెరామెన్స్ తిట్టేవాళ్ళు, మ్యామ్ ప్లీజ్ ఆవలించకండి అని చెప్పి. అవమానం, కెమెరాకి, వృత్తికి అవమానం అది. ఎప్పుడో తెలియక ఒకసారి నేను అలా చేస్తే నాకు చెప్పినందుకు అప్పటి నుంచి నేను ఆవలించడం కానీ, కెమెరాని అపహాస్యం చేయడం కానీ అలాంటి పనులు మేము ఎప్పుడు చేయం. చాలా దండం పెట్టుకుంటాం మేము సినిమాల్లో షూటింగ్లప్పుడు, లేకపోతే ఇలా ముందు ఒకసారి కెమెరాకి దండం పెట్టుకుని. ఎందుకంటే అది వృత్తికిచ్చే ఇది. నీకు ఏం తెలుసు నీకు? ఎప్పుడు ప్రతి వీడియోల్లోనూ కంట్లో ఏదో వచ్చేస్తుందా నీకు? అంటే నువ్వు మాట్లాడేది ఏంటంటే నేను చెప్తా నువ్వు విను అన్నట్టు ఉంటుంది నీ యాటిట్యూడ్. అంటే నేను పెద్దోడిని కదా, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నన్ను ఎవడు తప్పు పడతాడో అని అనుకుంటున్నావు నువ్వు. బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే ఆలోచించేటటువంటి తీరు. ప్రచారం పొందడం కోసం ఏం చేసినా తప్పు లేదనేటటువంటి రూటు ఒకటి. ప్రచారం అంటే పబ్లిసిటీ నాకు నా కుకింగ్ ఛానల్స్లో, అలాగే నేనేమైనా ఎక్స్పోజింగ్ వీడియోస్ పెట్టుకుంటే రాజకీయాల్లో వచ్చిన ప్రచారం కన్నా, పబ్లిసిటీ కన్నా, వ్యూయర్షిప్ కన్నా, నువ్వు అదే చెప్పాలనుకుంటున్నావు. ఎక్కువేం కాదు. అసలు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసుకుంటూ చేసిన వీడియోస్లో వచ్చే వ్యూయర్షిప్ చాలా తక్కువ. నేను వంట ఛానల్స్లో నేను వంటలు పెట్టుకుంటే వచ్చే మిలియన్స్ ఎన్ని ఉన్నాయో నువ్వు కళ్ళారా నా యూట్యూబ్ ఛానల్స్లో చూసుకో. ఇన్ని రకాలుగా నేను కొంతమందిని అడిగానండి. ఇది మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ పార్టీకి చాలా అవమానం ఇది, ఆ బోరుగడ్డ అనిల్ అనే అతనికి పార్టీకి సంబంధం లేదని లెటర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. అలాగే ఇతర వ్యక్తులకు కూడా ఫోన్ చేసి చెప్పాను. మహేష్ శీలం అనే అతను సాక్షి, మీరు కావాలంటే అతన్ని మహేష్ మీరు ఒక వీడియో చేయగలిగితే చాలా బాగుంటుంది. అతను కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అతను నేను బోరుగడ్డ అనిల్ని తిట్టానని చెప్పేసి కొంతమంది లేడీస్తో అసహ్యంగా తిట్టించి ఫోన్స్లో, అమ్మ ఎవరు మీరు అని అంటే బోరుగడ్డ అనిల్కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు తిట్టారు నన్ను. నేను పర్సనల్గా చాలా ఫేస్ చేశాను.
సరే వీళ్ళందరినీ అంటే బోర్గడ్డ అనిల్ని కూడా వైఎస్ఆర్సీపీ నేత అని అన్నారు, కష్టపడని శ్యామల లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ నేతలో అన్నారు. అలాగే రీసెంట్గా వచ్చిన ప్రదీప్ చింత గారిని లేకపోతే మహేష్ శీలం లాంటి వ్యక్తులందరూ వెళ్ళి ఇదేంటి జగనన్న దగ్గర ఫోటోలు తీయించుకున్నారు. నేను ఏ రోజు ఒక్క ఫోటో తీయించుకోలేదు. ఏ రోజు మా వైఎస్ఆర్సీపీ తరపున శ్రీరెడ్డి మాట్లాడుతుంది అని అనలేదు. లేదా ఈ నా వీడియోలన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నప్పుడు అమ్మ నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ ఇలా ఈ లైన్ తీసుకో, లేకపోతే ఇలా వెళ్ళండి, మేము ఎంకరేజ్ చేస్తాం. అప్పుడు కూడా నాకు హామీలు ఇచ్చారుగా, కంపల్సరీ వైఎస్ఆర్సీపీ మీకు ఏదో చేస్తుందండి, మీరు ఇదేంటి కొంతమంది వ్యక్తులు అన్నారండి, మీరు బ్యాడ్గా వెళ్ళకండి అని చెప్పారు. నేను అబద్ధం చెప్పకూడదు, ప్రతిదీ నేను ఫ్రాంక్గా మాట్లాడతాను. సో ఇది నన్ను కార్నర్ చేసిన విధానం ఇది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మరి నువ్వు జర్నలిస్ట్ సాయి ఇంకొక విషయం నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? చేపల పులుసు ఆర్పి, సీమరాజా, స్వాతి రెడ్డి, అనూష ఉండవల్లి, గాయత్రి, వీళ్ళందరూ అండి టీడీపీ కండువా కప్పుకుని అనేక వీడియోలు జగనన్నని సైకో అని, పిచ్చోడని, మెంటలోడని, భారతం అలా అని ఇలా అని నానా బూతులు తిట్టారు. అలాగే వంగలపూడి అనిత గారు కూడా కత్తెర్లు పుచ్చుకుని, అలాగే ఇదేంటి కట్ చేస్తే వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలకి, అంటే ఒక అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి జగనన్నని అలాగే వాళ్ళ పార్టీ అధికారుల్ని ఇన్ని రకాలుగా తిట్టినందుకు ఈరోజు కట్ చేస్తే ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా జగనన్నకి ఒక రిక్వెస్టింగ్ వీడియో పెట్టాను, అన్న మీరు గెలిచిన తర్వాత నన్ను పట్టించుకోకపోదురేమో, నేను మీ గేట్ కూడా తాకి ఉండలేకపోయేదాన్నేమో, బట్ ఇప్పుడైనా ఓడిపోయిన తర్వాత అయినా నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకోండి అని అంటే రిప్లై లేదు. నేను ఇప్పుడు టార్గెట్ అవుతున్నాను అన్న నాకు షెల్టర్ ఇచ్చినట్టు అవుతుంది, నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతాను అని అంటే ఒక్కళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి సాయి ఇప్పుడు చెప్పిన చేపల పులుసు ఆర్పి, సీమరాజా, స్వాతి రెడ్డి, అనూష ఉండవల్లి, గాయత్రి వీళ్ళిద్దరూ అయితే కొంచెం తక్కువేమో కానీ ఈ ఆర్పి అలాగే స్వాతి రెడ్డి, ఈ సీమరాజా అనేవాళ్ళు తిట్టిన బూతులు, తిట్టిన తిట్లు, మరి అవి ప్రవచనాలా? నువ్వు చెప్పలేదేంటి? మరి టీడీపీ వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఏపీ ప్రైడ్ ఆయన చేస్తాడు, యూట్యూబ్ వీడియోలు న్యూట్రల్గా చేస్తాడు, ఎండగట్టాడు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఆయన వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మీరు ఇప్పుడు శ్రీరెడ్డిని తీసుకుని తప్పు పని చేసింది వైఎస్ఆర్సీపీ మీడియా అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నన్ను ఎప్పుడు వాళ్ళ అమ్మాయిగా అనుకోలేదు, నేను సింపథైజర్గా నేనున్నాను సిగ్గు లేకుండా. జగనన్న దగ్గరికి వెళ్ళడానికి కనీసం పిలిపించలేదు జగనన్న కనీసం దగ్గరికి తీసుకెళ్ళలేదు. నేను అందరు ఎమ్మెల్యేలని సపోర్ట్ చేసుకుంటూ అనేక లక్షల వీడియోలు చేశాను. నేను ఈరోజు నేను సారీ చెప్పడం తప్పైందంట. సాయి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికన్నా నేను సారీ చెప్పడం వలన ఎక్కువ ఫీల్ అయింది జర్నలిస్ట్ సాయి. నేను దేనికి సారీ చెప్పాను సాయి? నేను మాట్లాడిన తప్పుడు మాటలకి అండ్ ఆల్సో బూతులకి నేను సారీ చెప్తున్నానండి. మీరే అన్నారు కదా విధానపరంగా క్వశ్చన్ చేయండి అని. అది నేను ఏమండి మరి ఇలా తప్పన్నారు కదండి, మరి ఇది కూడా తప్పే కదండి అని చెప్పేసి నేను అంటానో అననో తర్వాత విషయం. నువ్వు అడిగావా ఈ సీమరాజా, స్వాతి రెడ్డి ఏంటండి మరి ఇవన్నీ, వీళ్ళని ఎప్పుడు చేస్తారు అరెస్ట్ అని చెప్పేసి నువ్వు అన్నారా? ఆ కిరణ్ రాయల్ అని చెప్పేసి జనసేన నుంచి, అలాగే మహాసేన రాజేష్, ఏమండి మహాసేన రాజేష్ ఎంత క్రూయల్గా మాట్లాడాడు, ఎంత క్రూయల్. లేడీస్ అని కూడా చూడకోకుండా కొన్నిసార్లు రోజా గారిని ఏమన్నాడండి,
మీ 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 టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారండి. భారతిరెడ్డి గారిని ఎంత ట్రోల్ చేశారండి. TV5 ఆంధ్రజ్యోతిలో మేధావి వర్గం అని చెప్పి వాళ్ళని తయారు చేసి, ఉద్యమకారులని కొంతమందిని తయారు చేసి, ఆ ముసుగులో జగనన్నని, భారతమ్మని, వాళ్ళ జగనన్న పిల్లల్ని ఎన్ని రకాలుగా వీడియోలు చేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు అండి. మీ అఫీషియల్ మీడియాలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉన్నా, అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇంతమంది నేను పేర్లు చదివాను కదండి, మరి వీళ్ళందరూ చేసిన వీడియోలకి రిప్లైగా నేను వీడియోలు చేయాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఏ భాష తీసుకున్నారో ఆ భాషను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు చాలామంది నువ్వు అనే ముందు నీకు తెలియలేదా, నువ్వు తప్పు చేసావని చెప్పేసి నీకు అర్థమవుతుంది కదా, మరి మీకు మహాసేన రాజేష్ తెలుసు, ఆయన చేసిన వీడియోలు తెలుసు. అలాగే కిరణ్ రాయల్ అనే అతను ఎలాంటి బ్లాక్మెయిల్ లాగా ఆయన మాట్లాడాడు అనేది మీకు తెలుసు. అలాగే చేపల పులుసు ఆర్పి అసలు పంది రోజా అని చెప్పి ఆమె పంది కొవ్వుని తీసుకెళ్ళి తిరుపతి లడ్డు అని చెప్పేసి మీరు రోజాని అవమానించడం పక్కన పెడితే, అసలు తిరుపతి లడ్డూని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు కాదా? ఎంత తప్పది. మీరు తిట్టండి, మీరు 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 మమ్మల్ని తిడతారు, మేము తిడితేనే మా మీద కేసులు, మీరు తిడితే కేసులు లేవు. అది టీడీపీ రాజ్యాంగం, అది తప్పుగా అనుకోకండి అండి, తప్పుగా అనుకోకండి. మళ్ళీ మళ్ళీ కేసులు పెడతారు, మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు అని అంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి పారిపోగలం మేము? ఎక్కడికైనా ఫారిన్లు పారిపోయేంత డబ్బు మా దగ్గర లేదు. అలాగే ఏదో హోటల్స్లోనో లేకపోతే తలదాచుకునేంత డబ్బు మా దగ్గర లేదు. మీరు దొరకపెట్టడం చాలా చాలా చిన్న విషయం. ఈరోజు కాకపోతే రేపన్నా అరెస్ట్ చేసి కొడతారు. ఇప్పుడు మేము పడేవాళ్ళం, మీరు కొట్టేవాళ్ళు చిన్నవాళ్ళని. అంటే ఇప్పుడు సాంబశివరావు గారు TV5లో ఎన్ని రకాలుగా తిట్టారండి TV5లో. మరి నేను మాట్లాడాను అని అంటున్నారు కానీ, నేనే బూతులు తిట్టాను అని చెప్పేసి అందరూ నా మీద పడుతున్నారు కానీ, మరి వీళ్ళు చేసిన ఏమీ మీకు గుర్తులేదా? వెంకటకృష్ణ గారు ఎన్ని రకాలుగా అండి. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఎన్ని తిట్లండి TV5ని బేస్ చేసుకుని. మీరు ఈరోజు గెలిచారు కదండి. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్యకర్తల్ని పట్టించుకోవడంలో 0 మార్క్స్. ఆయన ఐప్యాక్ లేకపోతే వాలంటీర్స్ని నమ్ముకున్నంతగా కార్యకర్తలు నమ్ముకోవాలా. ఈరోజు నా లాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ట్యాగ్ వేయడానికి ఎందుకు భయపడాలి? టీడీపీ మెయింటైన్ చేయట్లేదా సీమరాజా లాంటి వాళ్ళని, లేకపోతే ఆర్పి లాంటి వాళ్ళు? ఇంకా రాయపాటి అరుణ ఎన్ని రకాలుగా తిట్టిందో, ఎన్ని రకాలుగా. అలాగే వీర మహిళలు అని చెప్పేసి కొంతమందిని కూర్చోపెట్టి, భారతిరెడ్డి గారిని కావచ్చు, జగనన్నని కావచ్చు, మీరు ఇవన్నీ మర్చిపోకూడదండి. సాయి గారు, మీరు వీళ్ళ గురించి కూడా చెప్పుండి ఉండాల్సింది. మరి మీరు అందరూ చేసింది ఏంటమ్మా? శ్రీరెడ్డి చేసింది తప్పు అయితే మరి మీరు కూడా చేసింది తప్పే కదా. ఆపోజిట్ మీరు ఒక వర్గాన్ని మెయింటైన్ చేసుకున్నారు కదా, ఇలాంటి వాళ్ళని అందరినీ. ఇలా ఆంధ్రజ్యోతిలో, TV5లో కొంతమంది మేధావులను కూర్చోపెట్టి వాళ్ళతో కూడా అసహ్యంగా మాట్లాడించిన మీరు, ఆస్థాన మేధావులు, ఆస్థాన పండితులు, వాళ్ళతో తిట్టించిన మీరు ఎలా అండి కరెక్ట్? మరి వాళ్ళకు కూడా, వైఎస్ఆర్సీపీకి కూడా వాళ్ళని ఎదుర్కొనేలాగా కొంచెం మరి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా మాట్లాడతారు కదా అని క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉందా సాయి నీకు? టీడీపీ కానీ, జనసేన కానీ ఎన్నో కామెంట్స్, ఎన్ని రకాలుగా నేను నా అమ్మ అక్క ఆలి, నాకు ఆలి ఎందుకుంటుందిలే కానీ, నా కుటుంబం మొత్తాన్ని అడ్డమైన బూతులకి బలి చేశాను నేను. నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళలేకోకుండా చేసుకున్నాను నేను సిచ్యువేషన్. ఈరోజు నేను తిట్టిన దానికి నన్నే తిరిగి వైఎస్ఆర్సీపీ కూడా నన్నే వేలు చూపిస్తే, అంటే నువ్వే కదా, నువ్వు వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడివేగా, నువ్వు నా వైపు వేలు చూపిస్తుంటే ఇప్పుడు నేనేమనాలి? వైఎస్ఆర్సీపీ నన్ను వ్యతిరేకిస్తున్నారా? వైఎస్ఆర్సీపీకి నేను సంబంధం లేదు అనుకుంటే ఒక లెటర్ రిలీజ్ చేయండి.
వైఎస్ఆర్సీపీకి శ్రీరెడ్డికి సంబంధం లేదు, మేము ఆమెని ఒక కార్యకర్తగా అంగీకరించట్లేదు. సాయి, నువ్వు ఆస్థాన గురువు కదా, చెప్పు. నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయట్లేదు. నేను ఆ మాటలు మాట్లాడడానికి వెనకాల రీజన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్, నేను యూటర్న్ తీసుకోలేదు. నేను జగనన్నతోనే ఉన్నాను, జగనన్నతోనే ఉంటాను. ఒకవేళ వాళ్ళు గనక మా కార్యకర్త కాదు అని రిలీజ్ చేస్తే ఒక లెటర్ కానీ, నేను రాజకీయాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతానేమో, కానీ ఇంకొక పార్టీకి ఇదే సేవ నేను తెలుగుదేశం పార్టీకి చేసుండుంటే ఈరోజు అనిత గారికి ఆవిడ హోమ్ మినిస్టర్ ఇచ్చారు కదా, అలాగే ఏదో ఒక చిన్న పొజిషన్ అన్నా నాకు ఇచ్చేవాళ్ళేమో. ఇంత వీర విధేయతగా పనిచేసింది ఈ పిల్ల అని చెప్పేసి. ఖచ్చితంగా మీలాగా అయితే అవాయిడ్ చేసి మాకు సంబంధం లేదు, ఉంది, అది ముట్టనట్టుగా నన్ను అస్పృశ్యురాల్ని అనాథం చేశారు. కానీ టీడీపీ అయితే అలా చేయదు. వాళ్ళ పార్టీకి వీర విధేయతగా, వాళ్ళ పార్టీకి ఇంత సేవ చేస్తే ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఇప్పుడే నేను జై టీడీపీ అని అంటే, నేను ఇప్పుడే టీడీపీ జెండా పుచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఎంతసేపు మీరు ఇదే సింపతి వీడియోలు సాక్షి టీవీలో ప్లే చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కార్యకర్తల్ని దగ్గరకు తీసి నేను అనారోగ్యంతో ఉన్నానని చెప్పి రీసెంట్గానే నేను సోషల్ మీడియా హెడ్లకి ఫోన్లు చేసి చెప్పాను. నేను సార్, నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు కొంచెం ఏదైనా ఫినాన్షియల్గా హెల్ప్ చేయండి అని చెప్పి. మేము పైన వాళ్ళని అడిగి చెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు అడ్రస్ లేరు. ఎంతోమంది కార్యకర్తలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు జెండాలు వాళ్ళు తయారు చేయించి, హోర్డింగులు పెట్టించి, భోజనాలు పెట్టి, బిర్యానీలు పెట్టి, మందులు కొని వైఎస్ఆర్సీపీ కోసం వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది రోడ్ల మీద ఉన్నారు. మీరు కనీసం డబ్బులు ఇవ్వకపోయినా మాట సాయం, మేమున్నాము అని చెప్పేసి ఒక భరోసా, ఒక ధైర్యం. ఎంతసేపు మీ సోషల్ మీడియాలో, మీ మీడియాలో ఆ సింపతి వీడియోలే వేసుకుంటున్నారు, కానీ కార్యకర్తని మేము నెగ్లెక్ట్ చేసామని యాక్సెప్ట్ చేసే అంత ధైర్యం, సత్తా మీకుందా? జగనన్న ప్రతి పార్టీలోనూ ఉంటాయి, లోపాలు ఉంటాయి, మనం సరిచేసుకోవాలి. నేను మీకు సలహా ఇచ్చేంత ధైర్యం సలహాదారుని కాదు, కానీ కొన్ని బౌండరీస్ దాటొచ్చి ఆలోచించండి. వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించండి. వాళ్ళు పట్టుకుంటే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళు నన్ను కొడితే కాళ్ళ మీద, చేతుల మీద వాళ్ళు కొడితే నేను కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే ఈ శిక్ష ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే కేవలం జగనన్న గురించి, కేవలం జగనన్న ఫ్యామిలీని, జగనన్నని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో నేను మాట్లాడిన మాటలు తప్పుగా వెళ్ళాయి. అది అభిమానం, ఒక రేంజ్కి అభిమానం, మించిపోయిన అభిమానంతో చేసిన పనికి ఈరోజు నా కోసమో లేకపోతే నా వీడియోలు పెట్టుకుని మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ బాగుపడినాయి. కానీ అరే సాయి, నేను వీటిని డబ్బులు సంపాదించుకున్నాను అని అన్నావు కదా, ఎన్ని డబ్బులు సంపాదించుకోవడానికి, వ్యూవర్షిప్ సంపాదించుకోవడానికి అని అన్నావు కదా. నా వీడియోలు ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకుని నేను ₹1 సంపాదించుకోలేదు. వైఎస్ఆర్సీపీ రిలేటెడ్ వాళ్ళు లేకపోతే చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు డబ్బులు, నేను కాదు. ఇందులో ఏం తప్పు మాట్లాడానో, ఎవరిని హర్ట్ చేశానో నాకు తెలియదు, కానీ ఇటు వైఎస్ఆర్సీపీని హర్ట్ చేసినా నా క్షమాపణలు, అలాగే టీడీపీని హర్ట్ చేసినా నా క్షమాపణలు. ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత, అంటే నేను ఇంత చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నన్ను దగ్గరకు తీయలేదనే బాధ నాకు గుండెల నిండా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా జై వైఎస్ఆర్సీపీ. తప్పండి, వాడుకునే వరకు వాడుకుని ఆ తర్వాత వట్టిపోయింది కదా, ఈ గేదెను కోయించేద్దామని కబేళాకు పంపించడం అనేది చాలా తప్పు.
ఈ వీడియో తర్వాత అయినా మీరు రియలైజేషన్ అయ్యి కార్యకర్తలు ఇంత కష్టపడి చేసినప్పుడు అవును వైఎస్ఆర్సీపీ షెల్టర్ ఇవ్వడానికి తప్పు ఏంటి అని మీరు క్వశ్చన్ చేసుకుని మీరు జాయిన్ చేసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నాను, ఇప్పుడు ఏదో తగ్గింది రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే పెరుగుతుంది అని అనుకోకండి. ఈరోజు నేను డెసిషన్ తీసుకున్నాను ప్రతి ఒక్కళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి అని. మనకి ఏదైనా సమస్య ఉంటే సమస్యను గురించి అలాగే దాన్ని స్ట్రాంగ్గా అడగచ్చు అని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అలాగే అనిత గారు చెప్పారు కాబట్టి ఓకే అలా మాట్లాడదాం, అలాగే మాట్లాడదాం. మీరు ఎలా మాట్లాడుతున్నారో మంచిగా మేము కూడా అలాగే మాట్లాడతాం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మన కార్యకర్తలు ఈ లైన్ తీసుకోండి, గౌరవంగా మాట్లాడండి. ఈ బోర్డర్స్ దాటకండి అమ్మ, మీరు బోర్డర్స్ దాటితే కనుక వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయదు అని కొన్ని రూల్స్ మీరు పెట్టుకోండి. మీరు మా వాళ్ళే అని చెప్పడానికి ధైర్యం తెచ్చుకోండి. టీడీపీ ఎలా అయితే ఇలా ఎంతోమందిని మెయింటైన్ చేస్తూ ఎంతోమందిని అవును అని ఆర్పీ లాంటి వాళ్ళకి మెడలో టీడీపీ కండువా కప్పడానికి ఎంత ధైర్యం ఉందో అంత ధైర్యం మీరు తెచ్చుకోండి. లేకపోతే పార్టీ మెయింటైన్ చేసుకునేటప్పుడు కొన్ని మీకు తెలుసుకోవాలి, లేకపోతే తెలియకపోతే ఆపోజిట్ పార్టీని చూసన్నా నేర్చుకోవాలి. నేను మైట్ బి కర్కశంగానో లేకపోతే కర్కోటంగానో మాట్లాడితే ఐఎమ్ సో సారీ అండి, నాకు తెలీదు. నా బాధ అలాంటిది. నా బాధని కార్యకర్తలు అర్థం చేసుకుని నాకు ఎన్నో వందల వేల కమెంట్స్ అండ్ ఆల్సో మెసేజ్లు, పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు, ధైర్యంగా ఉండండి అక్క అని చెప్పి. కార్యకర్తలకు ఉన్న విశ్వాసం కూడా మన పార్టీ వాళ్ళకి లేదంటే నేను ఇంకేం చెప్పాలి చెప్పండి. నా విషయంలో మీరు కార్యకర్త అంటారో లేదా మా కార్యకర్త కాదు అని చెప్పేసి నన్ను రోడ్డు మీద వదిలేస్తారో వైఎస్ఆర్సీపీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.